హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డాడ్స్ గర్ల్ విని. ఈరోజు నా వీడియోలో నేను మీ అందరికీ నా పెళ్ళికి నేను ఏదైతే యూజ్ చేశానో ఆ జ్యువెలరీ కలెక్షన్ మీకు చూపించాలనుకుంటున్నాను. సో పెళ్ళికి మొత్తం మేము 3 ఈవెంట్స్గా డివైడ్ చేసుకున్నట్లయితే హల్దీ ఫంక్షన్ ఒకటి, పెళ్లి కూతురుని చేసేది ఒకటి, అండ్ కాళ్ళగొల్ల ఫంక్షన్ ఒకటి, మళ్ళీ పెళ్ళి ఫంక్షన్ ఒకటి, ఇట్లా డివైడ్ చేసుకున్నాము. సో ప్రతి ఈవెంట్కి దానికి తగ్గట్టుగా రెడీ అవ్వడం అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. కాబట్టి ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను హల్దీ ఫంక్షన్కి ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది. సో ఈరోజు నేను వాటి జ్యువెలరీ ఏదైతే వాడానో అది మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను. సో ఇవన్నీ నా జ్యువెలరీ నేను ఏదైతే యూజ్ చేశానో పెళ్ళికి అవన్నీ మీకు ఇవాళ క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే హల్దీ ఫంక్షన్తో స్టార్ట్ చేద్దాము. హల్దీ ఫంక్షన్ అంటే థీమ్ మనకు తెలుసు, హల్దీ అంటే ఎల్లో, కాబట్టి దానికి తగ్గట్టుగా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చైన్ అన్నమాట. ఇది చైన్, ఇలా పెట్టుకుంటే చైన్. సో దీన్ని క్లియర్గా డీటెయిల్గా చూపించినట్లయితే ఇక్కడ పర్ల్స్ వచ్చాయి, ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి ఎల్లోగా. సో ఎక్కువగా గాడీగా కనిపించకుండా చాలా నీట్గా సింపుల్గా ఉండే చైన్ అనమాట. సింపుల్గానే ఉంటూ ఫుల్ రిచ్ ఫీల్ వస్తుంది, ఫుల్గా పెట్టేసుకున్నట్టు. సో ఇది ప్రిఫర్ చేసి ఇది తీసుకోవడం జరిగింది. ఇది చైన్. మళ్ళీ దీనికి సెట్ వచ్చింది, ఆ సెట్ మీకు చూపిస్తా. నెక్స్ట్ ఇది క్రౌన్ అనమాట. ఇది సెట్ రాలేదు, నేను విడిగా తీసుకున్నాను. క్రౌన్ పెట్టుకుందాము అన్నట్టుగా తీసుకున్నాను. మా అక్క కూడా వస్తే 2 పెట్టుకుందాం, తను ఒకటి నేను ఒకటి అన్నట్టు 2 తీసుకోవడం జరిగింది. బట్ ఇది వాడలేదు నేను ఆ రోజు. సో ఇది క్రౌన్ అన్నట్టు ప్రిన్సెస్ ఫీల్ వచ్చినట్టు కోసం తీసుకోవడం జరిగింది. బట్ ఇదైతే పెట్టుకోలేదు. ఇది కూడా అంతే, ఫ్లవర్స్ వచ్చినాయి, మధ్య మధ్యలో పర్ల్స్ వచ్చింది. సో ఇది క్రౌన్. ఇది 2 తీసుకున్నాము. అండ్ మళ్ళీ ఇది పాపడ్ బిళ్ళ, ఇట్లా పెట్టుకోవడానికి పర్ల్స్ వచ్చి ఇక్కడ కూడా ఫ్లవర్ వచ్చింది, చివర్లో పర్ల్ వచ్చింది మళ్ళీ. సో ఇది సింపుల్గా చాలా నీట్గా వచ్చింది పర్ల్ పాపడ్ బిళ్ళ. మళ్ళీ తర్వాత ఇది హ్యాండ్ సెట్ అన్నమాట. ఇట్లా రింగ్ పెట్టుకొని ఇట్లా బ్రేస్లెట్ వచ్చేటట్టు ఇదొక సెట్. ఎక్కువ హెవీ లేకుండా మొత్తం నీట్గా సింపుల్గా గ్రాండ్గా ఉంది ఈ లుక్ అనమాట. సో రింగ్ వచ్చింది అండ్ బ్రేస్లెట్ కూడా వచ్చింది. సో క్లియర్గా చూపిస్తాను, ఫ్లవర్ అండ్ బ్రేస్లెట్. ఇదిగో 2 హ్యాండ్స్కి వచ్చింది, 2 హ్యాండ్స్కి పర్ల్స్, బ్రేస్లెట్, 2 రింగ్ వచ్చింది. అండ్ మళ్ళీ తర్వాత ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ సో సింపుల్గా ఒక రోజ్ ఫ్లవర్ వచ్చింది. బేసిక్గా దీనికి ఏంటంటే ఎక్స్టెన్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా ఉండేది ఒక ఫ్లవర్ వచ్చి చివర్లో ఇట్లా హ్యాంగింగ్స్ లాగా ఉండేది. ఇంకొంచెం ఎక్కువ అయినాయి కదా అన్నట్టు, ఎక్కువ పర్ల్స్ ఉన్నట్టు అనిపించి నేను తీసేసి నేను కస్టమైజ్ చేసుకున్నా ఈ సెట్ని. సో ఇది ఇయర్ రింగ్స్ అనమాట. నేను చూపిస్తాను మీకు ఒకసారి ఇది. సో ఎక్కువ హెవీగా లేకుండా చిన్న రోజ్ ఫ్లవర్ వచ్చినట్టు ఇయర్ రింగ్స్ అనమాట. ఇది ఇయర్ రింగ్స్. ఇది నా హల్దీ సెట్. సో హల్దీ సెట్ అయితే నేను మొత్తం మీద ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నాను. ఇవన్నీ ఆన్లైన్లో మీకు ఎవరికైనా ఇది లింక్ కావాలి, ఇది బాగా యూస్ఫుల్ అనిపిస్తే మీ అందరితోనే ఆ లింక్ షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హల్దీకి నేను వాడిన సెట్ మీకు చూపించేశాను. 2 క్రౌన్స్ అండ్ చైన్ వచ్చింది, పాపడ్ బిళ్ళ, ఇయర్ రింగ్స్, రింగ్ అండ్ బ్రేస్లెట్, ఇదంతా ఒక సెట్. తర్వాత పెళ్లి కూతురుని చేసే దాంట్లో నేను గోల్డ్ వాడాను. ఆ గోల్డ్ మీకు చూపిస్తాను ఇప్పుడు. తర్వాత సో నేను ఇమిటేషన్ 1 గ్రామ్ జ్యువెలరీ కూడా వాడాను, అది కూడా మీకు చూపిస్తాను. సో 1 గ్రామ్ జ్యువెలరీ అనగానే మనకు ఐడియా వచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చోకర్స్ ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ హారం అనమాట.
సో చోకర్ చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇది చోకర్, 2 సైడ్లు నెమళ్ళు వచ్చినాయి, నెమళ్ళ తర్వాత పర్ల్స్ వచ్చాయి. ఇట్లా పెట్టుకున్నట్లయితే గ్రాండ్ లుక్ వస్తుంది. సో ఇది చోకర్స్, ఒకసారి మీకు చూపిస్తాను వేసుకొని. ఇది మనం లెంత్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే వెనక థ్రెడ్ ఉంది కాబట్టి. మనకు బాగా నెక్ వైపు రావాలి, బాగా నెక్కి రావాలంటే ఇది మనం నెక్కి పెట్టుకోవచ్చు. కొంచెం కిందకి రావాలి అనుకుంటే లూజ్ చేసుకోవచ్చు. సో ఇలా లూజ్ చేసుకున్నట్లయితే చోకర్. ఇది మీకు పిక్చర్ కూడా పెడతాను, సో ఈజీగా ఉండిద్ది పిక్చర్ పెడితే. ఒకసారి మీకు క్లియర్గా జూమ్ చేసి మళ్ళీ చూపిస్తాను. కొంచెం పైకి, రెండు నెమళ్ళు వచ్చాయి, మధ్యలో రెడ్ స్టోన్ వచ్చింది అండ్ పర్ల్స్ వచ్చాయి. ఇవి సీజెడ్స్, ఒరిజినల్ సీజెడ్స్ అని చెప్పారు. సో ఒరిజినల్ సీజెడ్స్ కాబట్టి కొంచెం ఎక్కువ కాస్ట్ పడింది. అరౌండ్ మొత్తం మేము ఈ 1 గ్రామ్ జ్యువెలరీ, ఇంకా 1 గ్రామ్ జ్యువెలరీ వరకు 10,000 పట్టింది మాకు. ఇంకా ఎక్స్ట్రాస్ అయితే ఎక్కువ యాడ్ చేయలేదు ప్రైస్ అంత అనేది. సో ఇది చోకర్. దీనికి సెట్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఆ ఇయర్ రింగ్స్ మీకు చూపిస్తాను. సో ఇయర్ రింగ్స్ కూడా అంతే, పైన రెడ్ వచ్చింది, కింద పర్ల్. సో ఈ 2 ఇయర్ రింగ్స్. మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఇది కెంపుల్ కలర్ కాబట్టి రెడ్ కలర్ వచ్చింది అండ్ కింద పర్ల్. మీకు ఒకసారి పెట్టుకొని చూపిస్తాను ఎంత క్లియర్గా ఉందనేది. సో ఇదన్నమాట. నేను ఈ పిక్చర్స్ కూడా షేర్ చేస్తాను. నేను ఇయర్ రింగ్స్ అయితే వాడలేదు పెళ్ళికి, ఎందుకంటే పెద్ద బుట్టలు కొన్నాను కాబట్టి అది వాడాను. సో చోకర్ అయితే ఇది పెట్టుకున్నాను, తర్వాత హారం పెట్టుకున్నాను. నేను ఏ బుట్టలు అయితే యూజ్ చేశానో పెళ్ళికి అది మీతో షేర్ చేసుకుంటాను. ఈ డిజైన్ మీకు కొంచెం క్లియర్గా కనిపించాలి అంటే నేను మీతో ఇప్పుడే క్లియర్గా డీటెయిల్గా షేర్ చేస్తాను ఈ వ్యూ అనేది. సో ఇది చోకర్స్ అండ్ ఇయర్ రింగ్స్. అండ్ మళ్ళీ ఇది వంకీ. సో వంకీ, అది వంకీగా చైన్గా 2 లాగా యూజ్ చేయొచ్చు. ఇది కూడా అంతే, వైట్ స్టోన్స్, రెడ్, గ్రీన్ స్టోన్స్ 3 కలిపి మిక్సింగ్ అనమాట. సో ఇది ఫుల్ గ్రాండ్ వస్తుంది. ఇది వంకీ అంటే మనకు తెలుసు, ఇట్లా సైడ్కి పెట్టుకుంటాము, ఇలా సైడ్కి పెడతాం. దీన్నే చైన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఒకసారి పైకి పెట్టి జూమ్ చేయి. దీన్ని మనం చైన్ లాగా ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఇట్లా పెడితే నెక్లెస్ లాగా యూజ్ అవుతుంది, చోకర్ లాగా. ఇది కూడా లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ శారీస్ మీద అయితే మీకు ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. నేను ఈ పిక్స్ కూడా షేర్ చేస్తాను మీ అందరితో. ఇది 2 in 1 అనమాట. హారం నెక్లెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు, చోకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అండ్ అదే చేత్తో వంకీ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒక బాక్స్. సో దీంట్లో మీకు హారం వంకీ చూపించాను, చోకర్ చూపించాను, దానికి వచ్చిన ఇయర్ రింగ్స్ చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది పెళ్ళిలో కూడా యూజ్ చేశాను. ఆ పెళ్ళి కూతుర్ని చేసేటప్పుడు అండ్ కాళ్ళ గోళ్ళు తీసేటప్పుడు గోల్డే వాడాను, గోల్డే. సో ఆ గోల్డ్ హారం కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ పాపడ బిళ్ళ. సో
సో ఇది కూడా అంతే. ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయింది, చిన్న చైన్ వచ్చేసి పాపడ బిళ్ళ. ఇది కూడా రెడ్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్సే. సో ఇది పాపడ బిళ్ళ అనమాట. ఇది మన శారీస్ మీదే కాకపోయినా లాంగ్ డ్రెస్సెస్ ఏదైనా ఎథ్నిక్ వేర్ వేసుకున్నప్పుడు చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. పాపడ బిళ్ళ ఆగుతుందా, కష్టం. సో ఇది పాపడ బిళ్ళ. అండ్ నెక్స్ట్ ఇది ఒక నెక్ సెట్. ఈ నెక్ సెట్కి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇది కూడా అంతే, లాంగ్ డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి చాలా ఈజీగా సెట్ అవుతుంది. సో మనం పెట్టుకుంటే ఇది ఒక చోకర్ లాగా అనమాట. సో ఇది మీకు పెట్టుకొని చూపిస్తాను ఇప్పుడు నేను. ఇవి రెడ్ కలర్ వచ్చాయి స్టోన్స్, సేమ్ దాంట్లో గ్రీన్ కూడా ఉన్నాయి, బట్ రెడ్ బాగుంది అనిపించి తీసుకున్నాం. సో ఇది కూడా సేమ్ అనమాట, అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్. సో ఇది నేను నెక్ వరకు పెట్టుకున్నాను, చాలా గ్రాండ్ డిజైన్ కూడా ఉంది ఇది. దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ ఏంటంటే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనమాట ఇట్లా. సో ఇప్పుడు ఆ ఇయర్ రింగ్స్ కూడా నేను మీతో చూపిస్తాను ఎంత క్లియర్గా వచ్చాయనేది. ఈ ప్రైస్ ఇవన్నీ వచ్చేసి 1000 అబోనే. నాకు ప్రైస్ కరెక్ట్గా గుర్తులేదు, మెన్షన్ చేయాలి అంటే 1200. ఇది వచ్చేసి సారీ 2000. సో చైన్ ఇది అండ్ నెక్లెస్. కావాలంటే క్లియర్గా డీటెయిల్గా మీకు ఎంత ప్రైస్ ఏంటి, ఏ షాప్లో తీసుకున్నాం అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో రెండోది కూడా పెట్టుకొని చూపిస్తాను. సో ఇదన్నమాట, ఇది లాంగ్ డ్రెస్సెస్కైనా యూజ్ అవుతుంది, శారీస్కి, ఫ్యాన్సీ శారీస్కి, పట్టు చీరలకు కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఇది. సో చాలా నచ్చి ఇది తీసుకున్నా. నేను దీన్ని యూజ్ చేయలేదు ఇప్పటి వరకు, ఇదే ఫస్ట్ టైం అనమాట పెట్టుకోవడం. సో దీని తర్వాత లాంగ్ హారం, అది నేను పెళ్ళిలో పెట్టుకోవడం జరిగింది. సో ఒకసారి ఆ లాంగ్ హారం కూడా మీతో షేర్ చేసుకుంటాను. గ్రీన్ కంటే రెడ్లోనే ఇది బాగా షైన్ వస్తుంది, డిజైన్ క్లియర్గా తెలుస్తుంది. సో దగ్గర నుంచి చూసినట్లయితే ఇది డీటెయిల్ డిజైన్. తర్వాత చాలా పెద్ద హారం, ఇదే లాంగ్ హారం తీసుకున్న దాంట్లో, అండ్ ఇదే కాస్ట్లీ హారం కూడా. ఇది చాలా పెద్ద హారం. ఒకసారి ఇది మీకు చాలా క్లియర్గా ఈ డిజైన్ అనేది చూపిస్తాను. ఇది ఫినిషింగ్ కూడా యూ షేప్లో వచ్చిందనమాట, యూ షేప్. ఇది కూడా లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. సో మీరు చూసినట్లయితే ఒకసారి కింద నుంచి చూపిస్తాను. సో ఇది యూ షేప్లో వచ్చింది. మీకు ఎంత మధ్యలో ఎన్ని చైన్స్ వేసినా కానీ ఇది అది కలవదన్నమాట. సో ఇది సపరేట్గా ఉంటుంది. ఇవి కూడా ఒరిజినల్ సీజెడ్స్ అన్నారు. దీని కాస్ట్ కూడా ఎక్కువ, 5000 అబోవ్ ఏదో ఉంది. ఇవన్నీ మేము నష్టపేటలో తీసుకున్నాము. సో మీకు షాప్స్ కావాలి నష్టపేట ఏరియాకి దగ్గర ఉన్న వాళ్ళు అంటే ఆ షాప్స్ కూడా మెన్షన్ చేస్తాము. సో ఇది హారం. దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇవి కూడా పెద్ద ఇయర్ రింగ్సే.
సో ఇయర్ రింగ్స్ అయితే ఇవన్నమాట. పైన రెడ్ ఫ్లవర్ వచ్చింది, కింద వైట్ స్టోన్స్ అండ్ పర్ల్స్. సో ఇదొక సెట్. ఇది ఒక సెట్. మీకు నేను పెళ్ళికి అయితే నేను చోకర్ కాంబినేషన్ ఈ లాంగ్ది ఒకటి అండ్ మధ్యలో గోల్డ్. మొదటి శారీకేమో గోల్డ్ ఓన్లీ ఈ చోకరే పెట్టుకున్నాను, చోకర్ అండ్ హారం పెట్టుకున్నాను. సెకండ్ శారీకి గోల్డ్ యాడ్ చేశాను. సో నేను ఏమేమైతే పెట్టుకున్నానో మీకు చూపిస్తాను. సో ఇది ఎంటైర్ సెట్ అనమాట. దీని మధ్యలో నేను గోల్డ్ చైన్ వేసుకోవడం జరిగింది. సో చోకర్, ఇయర్ రింగ్స్ ఇవి కాదు, పెద్ద బుట్టలు, అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నాకు గోల్డ్ జ్యువెలరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆ డిజైన్ ఏంటి, ఏం వాడాను అనేది. వీటితో పాటు నేను వేసుకున్న ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను. ఒకసారి పైకి జూమ్ చేసి చూద్దాం. సో ఇదన్నమాట. ఇప్పుడు నేను ఒక్కొక్కటి క్లియర్గా డీటెయిల్గా చూపిస్తాను. సో ఇవన్నీ మనకి 1 గ్రామ్ అంటే కలర్ పోతాయి అనేది ఉంటుంది. సో కలర్ని ఎన్ని వేలు పెట్టి కొన్న కలర్స్ని ఎలా దాచుకోవాలి జాగ్రత్తగా. 1 or 2 యూజెస్కి ఖచ్చితంగా చెమట పడితే కలర్ పోవడం జరుగుతుంది ఏదైనా. సో వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనకి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది, నెయిల్ ఎనామిల్. ఇది మనము గోరు మీద వేసుకున్నట్టే కనిపించదు. ఇది మనకి ఇప్పటి వరకు మనం నెయిల్ పాలిష్గానే వాడేవాళ్ళం. బట్ ఈ చైన్స్కి మనం వాడే ముందు ఒకసారి బ్యాక్ సైడ్ చైన్కి మనం బ్యాక్ సైడ్ కోట్ వేసి, ఒక సింగిల్ కోట్ వేసి కనుక వాడినట్లయితే మన చెమట పట్టినా కానీ ఇది కలర్ పోదనమాట. సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఇది ఒక హ్యాక్ అనమాట, రీస్టోరింగ్ హ్యాక్ అన్నట్టు. సో వాటర్గా ఉండే నెయిల్ పాలిష్ ఇవి అప్లై చేసి వాడండి, కొంచెం సేపు ఆరబెట్టి. సో కలర్ అయితే పోదు. మీ అందరికి ఇప్పుడు నీట్గా డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ మీకు చూపిస్తాను అనమాట. సో చూసేయండి. ఇది లాంగ్ హారము. ఇందాక మీకు చూపించినట్లయితే కింద ఫ్లవర్ రెడ్ వచ్చింది, రెడ్ అండ్ గ్రీన్తో. ఇవి ఒరిజినల్ సీజెడ్స్ అనమాట. మనకి ఈ సీజెడ్స్ పోతే మళ్ళీ ఒరిజినల్ సీజెడ్స్ అనేది వేస్తారు మనం ఆ షాప్కి వెళ్ళి మనము చెప్పినట్లయితే. సో ఇవి చివర్లో పర్ల్స్ వచ్చినాయి, ఎక్స్ట్రా అట్రాక్షన్ అనమాట. సో యూ షేప్, ఎటువంటి జ్యువెలరీ వేసినా దీంతో అసలు ఇబ్బందే లేకుండా ఉండడానికి నెక్ షేప్లో యూ షేప్లో వచ్చింది మనకి. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ అనమాట, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. ఏదైతే ఇక్కడ ఫ్లవర్ ఉందో అదే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనేది మనకి ఇచ్చారు. సో ఇదంతా లాంగ్ హారం అనమాట. సో ఇది లాంగ్ హారము. దీని ప్రైస్ అనేది నాకు ఐడియా లేదు, బట్ మోర్ దాన్ 5,000 అని మాత్రం తెలుసు. సో నెక్స్ట్ జ్యువెలరీ చూపిస్తాను. ఇది వచ్చేసి గోల్డ్ అనమాట. ఇది మినీ హారం అని కూడా అనొచ్చు. కింద చూసినట్లయితే చిన్న డ్రాప్ వచ్చింది, నెమలి 2 నెమళ్ళు ఉన్నాయి, చిన్న ఫ్లవర్ ఉంది. ఇవి చిన్న గోల్డ్ బాల్స్ అనమాట. ఏమంటారంటే కాసకాయ పూసలని కూడా అంటారు వాటిని. సో ఇది మినీ హారం. దీనికి మనం చైన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మనం నెక్లెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం కిందకి పెట్టుకుంటే చూడడానికి మినీ హారం లాగా చాలా బాగుండిద్ది. ఇది నాకు ఎంగేజ్మెంట్కి ప్రజెంట్ చేశారు తేజ వాళ్ళు. సో ఇది చూడడానికి చాలా బాగుంది. నెమళ్ళ డిజైన్ అనమాట కింద, అండ్ ఒక ఫ్లవర్. ఇవన్నీ రెడ్ కలర్ అనమాట, ఏమంటారు కెంపులు. సో కెంపులు అండ్ వైట్ స్టోన్స్తో ఇది మినీ హారం అనేది ఉందన్నమాట. ఇది నేను పెళ్ళికి యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ హారం. ఈ డాలరే చాలా వెయిట్ ఉంటుంది అండ్ చాలా పెద్ద డాలర్ కూడా. డిఫరెంట్గా అనిపించింది ఈ డాలర్. సో కింద ఇలాగా డ్రాప్స్ ఉన్నాయి అండ్ మధ్యలో లక్ష్మీదేవి ఈ డిజైన్ వచ్చింది, అమ్మవారి డిజైన్.
అండ్ కింద చిన్న చిన్న గజ్జలు అండ్ ఇక్కడ కూడా నెమళ్ళు ఉన్నాయి మీరు చూసినట్లయితే. సో ప్రతి జ్యువెలరీలో మ్యాక్సిమం పీకాకే తీసుకుంటాను. అండ్ ఆ డాలర్ స్టార్టింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, అదేదో ఫ్లవర్లా అనిపించింది. అండ్ ఇవి చూసినట్లయితే మామిడి పిందెలు చాలా చిన్నగా వచ్చాయి. అండ్ ఎందుకంటే డాలర్ బాగా డామినేట్ చేస్తుంది, ఎంత పెద్ద చైన్ అయినా సరే డాలర్ హైలైట్ ఇక్కడ. సో మామిడి పిందెల తర్వాత మళ్ళీ చూడండి బాల్స్ లాగా కంటిన్యూ అయిపోయింది చైన్ అంతా. ఇది నెక్స్ట్ సైడ్ వస్తుంది. అండ్ దీనికి యాజ్ యూజువల్గా ఇంకా రింగ్స్ ఇచ్చేసారు. ఇది ఒక లాంగ్ హారం, ఇది కూడా నేను పెళ్ళిలో యూస్ చేశాను. సో చూడండి ఆ డాలరే చాలా పెద్దగా ఉంది, చాలా వెయిట్ ఉంది అండ్ చాలా క్లాసీగా ఉంది, ఇది ఓవర్గా లేకుండా. సో ఒక ఓవరాల్ లుక్ అనమాట ఇది హారం. ఇది కూడా యూస్ చేశాను నేను పెళ్ళికి. సో ఈ బుట్టలు ఏంటంటే మ్యాచింగ్కి బాగుంటాయి అన్నట్టుగా సపరేట్గా తీసుకున్నాం మేము. దీంట్లో కూడా చూడండి లక్ష్మీదేవి బొమ్మ ఉంది. బుట్టలో కూడా లక్ష్మీదేవి బొమ్మలు 4 సైడ్స్ ఉంటాయి. కింద వచ్చేసి రెడ్ డ్రాప్, ఎక్కువ వైట్ డ్రాప్స్ కూడా తీసుకోవచ్చు, బట్ రెడ్ డ్రాప్ అనేది చాలా బాగుంది దీనికి. ఇది కూడా నేను సెట్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాము, బట్ పెళ్ళికైతే ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు నేను. వేరే బుట్టలు కొంచెం పెద్దగా ఉండే బుట్టలు తీసుకున్నాను, అవి కూడా చాలా కాస్ట్ పడ్డాయి. అండ్ వీటి వెయిట్ అండ్ వీటి యొక్క ప్రైస్ నాకు గుర్తులేదు అండ్ ఐడియా కూడా లేదు నాకు, జస్ట్ సెలెక్షన్ వరకే మన వంతు. సో ఇది వాడాను. ఇవి వచ్చేసి చెంపసవరాలు, చాలా ట్రెండింగ్ ఇప్పుడు అందరూ బుట్టలు గజ్జలు అట్లా ట్రై చేస్తుంటే నేను కొంచెం డిఫరెంట్గా ఇది ట్రై చేశాను. చాలా అంటే చాలా క్లాస్ లుక్ ఉందన్నమాట. పైనేమో చిన్న ముత్యాలతో 2 లైన్స్ వచ్చాయి. ఇది కిందది హై డామినేషన్ ఉండడం వల్ల పైనవి మనకి కనిపించినట్టు ఉంటాయి. సో ఆ లుక్ అనేది చాలా బాగుంది, మనం పెట్టుకుంటే చాలా క్లియర్గా చాలా గ్రాండ్గా కూడా ఉంటాయి. నేను మీకు పిక్స్ షేర్ చేస్తాను కాబట్టి సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఏ ఫోటోలో ఎలా వాడాను అనేది మీకు చాలా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఈ కాస్ట్ వచ్చేసి 1500, ఈ చంపస్వరాలు 2 కలిపి 1500 అనమాట. 1 గ్రామ్ గోల్డ్ ఇవి. సో గోల్డ్లో చేయించుకున్న ఇన్ని డిజైన్స్ ఉండవు, సో ఇది ప్రిఫర్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది అది. ఇవి వచ్చేసి రింగ్స్ అనమాట, ఇయర్ రింగ్స్. నన్ను పెళ్లి కూతుర్ని చేసే టైంలో నేను ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. సో బ్రైడల్ జ్యువెలరీ అన్నాను కాబట్టి నేను ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్లో ఏమేమైతే పెట్టుకున్నానో అవన్నీ షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఈ రింగ్స్ అనేవి నేను పెళ్లి కూతురుని చేసే టైంలో పెట్టుకున్నాను. సైజ్ కూడా మన ఫింగర్ రింగ్ అంత సైజు ఉంటాయి, చాలా పెద్దగా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి పెట్టుకుంటే. సో చిన్నగా అనిపించవు, చాలా బాగుంటాయి క్లాసీగా. అండ్ ఇవి ఆస్ట్రేలియన్ గోల్డ్, ఆస్ట్రేలియా నుంచి అక్క ఇంతకుముందు తీసుకొని వచ్చింది ఈ కరోనా ఈ హడావిడంతా లేకముందు. సో తను వచ్చి 2 years అయింది. సో అప్పుడు తనకి నాకు సేమ్ తీసుకుందనమాట. నేను చెప్పాను కదా పెళ్ళికి వేరే బుట్టలు పెట్టుకొని వాడాను అనేసి, సో ఇవే అవి. దీంట్లో కూడా మీరు చూసినట్లయితే పీకాక్, దీంట్లో మీకు వైట్ డ్రాప్ వచ్చింది చూస్తే. సో చాలా పెద్దగా ఉన్నాయి, ఇవి కూడా చాలా గ్రాండ్ లుక్ అనమాట. ఇవి కూడా అరౌండ్ 1500 to 2000 ఉంది దీని ప్రైస్. చాలా కొంచెం బరువుగా కూడా ఉంది, మనకి ఫంక్షన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఈ బరువులు ఏమీ అనిపించవు, మనకి రెడీ అవ్వాలనే ఉంటుంది. సో ఇవి పీకాక్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. అండ్ నా దగ్గర ఇంకొక సెట్ కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్, అవి కూడా అంతే పీకాక్వి. సో ఇదొక సెట్, ఇది నేను పెళ్ళిలో యూజ్ చేశాను. ఇంకొక సెట్ ఏంటంటే చిన్న పీకాక్స్, అంటే చిన్న బుట్టలు. చూసినట్లయితే దీంట్లో పీకాక్ పించం లాగా వచ్చింది పైన మోడల్, అండ్ కింద బుట్టలకి పర్ల్స్ చిన్న చిన్న ముత్యాలు హ్యాంగింగ్స్ లాగా ఉన్నాయి దీనికి. సో వెనక స్క్రూ అందరికి తెలిసిందే, అలా మనం పెట్టేసుకోవచ్చు ఈజీగా. ఈ 2 అనేది నేను తీసుకోవడం జరిగింది.
బట్ పెద్ద బుట్టలే యూస్ చేశాను. గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా యూస్ చేయలేదు నేను పెళ్ళిలో. ఇవి కొంచెం క్లాసీ లుక్ ఉంటాయని నేను ఇవి తీసుకున్నాను. సో ఈ 2 అనేది నా ఇయర్ రింగ్స్ అనమాట, నేను బ్రైడల్కి యూస్ చేసినవి. అండ్ వీటితో దిగిన పిక్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మనము ఇట్లాగా బల్క్లో అంటే లైక్ ఒక 3-4 ఆర్నమెంట్స్ పెట్టాలి అనుకున్నప్పుడు ఈ 1 గ్రామ్ వాటికి ఎప్పుడు కాటన్ యూజ్ చేస్తారు. సో కాటన్ యూజ్ చేసుకొని మనము ఇవి స్టోర్ చేసుకున్నట్లయితే కలర్ పోకుండా ఎక్కువ కాలం కొత్త వాటిలాగా ఉంటాయి. సో ప్రెషర్ కూడా వాటికి వీటికి తగలకుండా అడ్జస్ట్ చేయాలి, నేను చేస్తాను. అలా స్టోర్ చేసుకోండి, కలర్ అనేది పోదు. అండ్ ఇదొక శారీ పిన్, ఇంకొక శారీ పిన్ కూడా ఉంది, అది ఇప్పుడు నా దగ్గర లేదు, కనిపించలేదు. ఇదొక శారీ పిన్ అనమాట, మనము పైన పవిట దగ్గర పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం. ఇది కూడా అంతే, కింద వైట్ డ్రాప్ వచ్చింది పర్ల్, అండ్ లోపల అదొక పింకిష్ స్టోన్, చాలా ఓవర్గా కూడా లేకుండా క్లాసీగా ఉంది. సో తర్వాత ఇవేంటంటే జడబిళ్ళలు, తెలిసిన విషయమే. ఈ జడబిళ్ళలు నేను పెళ్ళికి యూజ్ చేయలేదు, కానీ వ్రతానికి యూజ్ చేశాను. పెళ్ళికి ఎలాగైనా పూల జడ వేస్తారు, సో అంత అవసరం రాలేదు. సో వ్రతానికి నేను ఇవి యూజ్ చేశాను. ఇవి కూడా అంతే, స్టెప్ బై స్టెప్ సైజెస్ వైజ్గా చాలా నీట్గా ఫినిషింగ్ ఉంది. దీనికి సైజెస్ వైజ్ ఇచ్చారు ఇట్లాగా. నేను అన్ని ప్యాక్లోనే ఉన్నాయి, నేను ఓపెన్ చేయలేదు. వీటితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మ్యాక్సిమం మిస్ అవుతూ ఉంటాయి. సో 9 ఎన్నో వస్తాయి, బట్ నాది మిస్ అయినాయో లేవో నాకు తెలియదు, కౌంట్ చేస్తే కానీ తెలీదు. బట్ సో చాలా డీటెయిల్డ్గా ప్రతి జ్యువెలరీలో వైట్, రెడ్, గ్రీన్ ఇవే కామన్ అనుకోండి. సో మనకి ఈజీగా ఫిక్స్ చేసుకోవడానికి ఇట్లా పిన్ కూడా ఇచ్చారు వెనక వైపు. చాలా సేఫ్గా కూడా మనము ఉంచుకున్నట్లయితే మనం రీయూజ్ చేసుకోవచ్చు. చాలా డీటెయిల్ డిజైన్ ఇది. సో ఇవన్నీ నేను జడకి వాడాను వ్రతం రోజు. ఇవి వచ్చేసి రెడ్ స్టోన్స్ అన్నమాట, కెంపులు అనుకోవచ్చు. సో దీనికి కూడా అంతే ఇయర్ రింగ్స్ ఇచ్చారు, లాంగ్ ఇయర్ రింగ్స్, ఫ్యాన్సీ, చాలా ఫ్యాన్సీగా ఉంది, చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది చూడడానికి. ఈ ప్రైస్ వచ్చేసి 2000, ఇందాక నేను 1200 అంత చెప్పాను, బట్ 2000 అనమాట ఈ ప్రైస్ వచ్చేసి. దీంట్లోనే గ్రీన్ కలర్ కూడా ఉందని చెప్పాను, బట్ రెడ్ అనేది చాలా బాగుంది. ఇది ఫ్యాన్సీ శారీస్ మీదకైనా వేసుకోవచ్చు, పట్టు చీరల మీదకైనా వేసుకోవచ్చు. ఒకసారి దీని డిజైన్ చూడండి. సో ఇదన్నమాట, ఇదొక సెట్. ఇది నేను పెళ్ళికి యూజ్ చేయలేదు. ఇది చోకర్ అనమాట, ఇది నెమళ్ళు, అటు ఇటు నెమలి అండ్ పర్ల్స్. డిజైన్ క్లియర్గా చూడండి, నెక్, ఫ్రంట్ నెక్ మొత్తం సైడ్ వరకు వస్తుంది ఈ డిజైన్. దీనికి ఇయర్ రింగ్స్, ఇది ఒక హార్ట్ షేప్లో ఫామ్ అయినట్టు నెమలిలాగే ఉంది ఇది కూడా. సో దీనికి వచ్చేసి ఇది ఇయర్ రింగ్ సెట్ ఇచ్చారు. ఇది కూడా చాలా ఎక్కువ ప్రైస్. ఇవి కూడా ఒరిజినల్ సీజెడ్సే. ఏదైనా మనం దీంట్లో ఏమైనా పోయినా కానీ 1 year వరకు రీప్లేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నేను మీకు చెప్పినట్లు ఇందాక ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్లో వాటర్ కలర్ నెయిల్ పాలిష్ వేసేస్తే మనకి కలర్ పోకుండా ఉంటుంది, ఎనామెల్ని ప్రొటెక్ట్ చేసేటట్టుగా. సో ఇది చోకర్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్. ఇది పెళ్ళికి యూజ్ చేశాను నేను. ఇది వంకీ కమ్ చోకర్ అండ్ నెక్లెస్ లాగా. సో ఇది ఇంత లెంత్ ఉంది. సో దీన్ని మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, చిన్న నెక్లెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు, చోకర్ లాగా పెట్టేసుకోవచ్చు, అండ్ వంకీ లాగా. ఇది డ్రెస్సెస్ మీద కూడా బాగుంటుంది. సో ఈ మోడల్ కూడా ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయలేదు అంటే ట్రై చేయండి, చాలా గ్రాండ్ లుక్ అనేది ఉందన్నమాట. ఇది కూడా అంతే, గ్రీన్, వైట్ అండ్ రెడ్ స్టోన్స్తో కాంబినేషన్. ఇది చాలా క్లాస్గా కూడా ఉంది. ఇది వంకీ. సో ఇది హల్దీ సెట్లో క్రౌన్స్ అనమాట.
ఇది రోజ్ ఫ్లవర్స్ అండ్ పర్ల్స్ వచ్చినాయి. ఇదే కంటిన్యూషన్గా చుట్టూ రౌండ్ మొత్తం ఉంది. సో ఈ 2 క్రౌన్స్ తీసుకోవడం జరిగింది. ఇది హల్దీ సెట్. ఇవి చైన్ పైన నెక్కి ఇలా వస్తుంది, కింద పర్ల్ హ్యాంగింగ్స్ అన్నమాట. ఇది చైన్. దీనికి సెట్ చేసుకోవడానికి అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ తీసుకున్నాము. థ్రెడ్స్ ఉంటాయి, ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటే పాపడ్ బిళ్ళ, ఇది కూడా పర్ల్స్ ఫ్లవర్ వచ్చింది, చివరిలో పెద్ద పర్ల్ వచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్ ఇవి ఇందాక చూసినట్లయితే నేను కింద ఎక్స్టెన్షన్స్ వచ్చాయి, అవి తీసేసానని చెప్పాను. ఆ ఎక్స్టెన్షన్స్ ఇవ్వండి. సో ఇలా ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ వచ్చింది, చాలా లాంగ్ అనిపించింది, సో అది తీసేసాను. ఇది ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ ఇది రింగ్ అనమాట, అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎట్లాంటి సైజ్ వాళ్ళకైనా అడ్జస్ట్ అయిపోద్ది రింగ్. అండ్ దానికి కంటిన్యూషన్గా బ్రేస్లెట్ పెట్టుకోవడానికి హుక్స్ ఇచ్చారు. ఆ రోజు నేను మంగళ స్నానాలప్పుడు తడిచిపోయినప్పటికీ క్వాలిటీ అనేది అస్సలు ప్రాబ్లం రాలేదు. ఈ ఫ్లవర్స్ ఇవి అండ్ పర్ల్స్ కూడా కోటింగ్ వేస్తే కలర్ పోవడం జరిగింది, బట్ దీనికైతే ఏం లేదు. సో ఇదనమాట ఎంటైర్ సెట్, హల్దీ సెట్. సో ఇవన్నీ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నా జ్యువెలరీ కలెక్షన్. నేను ఏదైతే నా పెళ్ళికి తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇది కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా జ్యువెలరీ ఎలా ఉందనేది మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. దాట్స్ గర్ల్ వినీ. బాయ్ బాయ్.